తన్నీరు హరీష్ రావుకు బీఆర్ఎస్ లో కీలక పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉన్న హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. అయితే హరీష్ రావుకు ఇంతవరకు పార్టీలో పెద్ద పదవి ఏమీ లేదు. ఇటీవలే అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని మాత్రం కేసీఆర్ కట్టబెట్టారు. మరి పార్టీ పరంగా హరీష్ రావుకు ఏం పదవి ఇస్తారు? పార్టీ పగ్గాలు అప్పగిస్తారా, లేదంటే కేటీఆర్ కు సమానమైన హోదా కల్పిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ అనే మాటకు నిలువెత్తు రూపం తన్నీరు హరీష్ రావు. బీఆర్ఎస్ సంక్షోభంలో ఉన్న ఎన్నికల క్షేత్రంలో ప్రత్యర్థులు విరుచుకుపడుతున్న కేసీఆర్ నమ్మే ఏకైక అస్త్రం ఆయనే. తాజా మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ హరీష్ రావుకే కీలక బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గతంలో ఎదురైన వరుస ఓటములతో డీలా పడ్డ క్యాడర్లో కొత్త రక్తం ఎక్కించే పనిలో హరీష్ నిమగ్నమయ్యారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులకు అవసరమైన ఎన్నికల ఖర్చును, వనరులను తన చేతుల మీదుగానే పంపిణీ చేస్తూ పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్లారు. ఎన్నికల నిర్వహణలో తనదైన ముద్ర వేస్తూ ప్రతి మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా హరీష్ రావు అడుగులు వేస్తున్న సందర్భంలో ఆయనకు పార్టీలో మరింత పెద్ద పదవి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో అనేక మార్పులొచ్చాయి. అయితే ఇటీవల జరిగిన వరుస ఎన్నికల ఫలితాలు ఆయన నాయకత్వంపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలతో పాటు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం కార్యకర్తల్లో తీవ్ర నైరాస్యాన్ని నింపింది. కేటీఆర్ శైలి కేవలం హైటెక్ సిటీకి, సోషల్ మీడియాకే పరిమితమైందనే విమర్శలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ 40% స్థానాలు గెలుచుకోవడం కొంత ఊరటనిచ్చినప్పటికీ భవిష్యత్తు పట్టణ ఓటర్లపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలోనే కేటీఆర్ను కాదని కేసీఆర్ మళ్లీ హరీష్ రావును తెరపైకి తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేటీఆర్ గ్లామర్ రాజకీయానికి, హరీష్ రావు గ్రౌండ్ రాజకీయానికి మధ్య పోటీ నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన పదవి వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో కేటీఆర్ కొనసాగుతుండగా హరీష్ రావుకు ఎలాంటి అధికారిక పదవి అప్పగిస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే హరీష్ రావుకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వక తప్పదని ఒక వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి హరీష్కు అప్పగిస్తారా, లేక కేటీఆర్ బాధ్యతలను మార్చి హరీష్కే పార్టీ పగ్గాలిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలంటే కేవలం నగరాలకే పరిమితం కాకుండా మాస్ పీపుల్కు కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ మాస్ ఓటర్లకు దూరం అవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావుకు పదవి ఇవ్వడం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనడానికి హరీష్ రావు ఉదాహరణే నిదర్శనం. 2018 ఎన్నికల తర్వాత హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలకు సొంతంగా ఫండింగ్ చేశారనే నెపంతో కేసీఆర్ ఆయనను 6 నెలల పాటు మంత్రివర్గానికి దూరం పెట్టారు. ఆ సమయంలో హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు ముగిసిందని ప్రత్యర్థులు విమర్శలు చేశారు. కానీ కాలం గిర్రున తిరిగింది. ఏ ఆర్థిక లావాదేవీల విషయంలో అయితే అనుమానాలు వ్యక్తమయ్యాయో, ఇప్పుడు అదే హరీష్ రావు చేతుల మీదుగానే మున్సిపల్ ఎన్నికల ఫండింగ్ జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకుని పార్టీని గెలిపించే సత్తా ఉన్న మేనల్లుణ్ణి మళ్లీ గుండెలకు హత్తుకున్నారన్న చర్చ జరుగుతోంది. హరీష్ను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టడం ద్వారా కేసీఆర్ తన క్యాడర్కు ఎలాంటి సంకేతాలిస్తున్నారన్న టాక్ ఇప్పుడు పార్టీ లోపల బయట జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో తమకు రాజకీయ మనుగడ ఉండాలన్నా, పదవులు దక్కాలన్నా హరీష్ రావు అండా తప్పనిసరి అని వారు భావిస్తున్నారు. అందుకే గతంలో కేటీఆర్ చుట్టూ తిరిగిన కీలక నేతలు, మాజీ మంత్రులు ఇప్పుడు హరీష్ రావు నివాసానికి క్యూ కడుతున్నారు.
నిత్యం సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతూ అభ్యర్థుల గెలుపు గుర్రాలను బేరీజు వేస్తూ హరీష్ ఫుల్ బిజీగా గడిపారు. ఈ మున్సిపల్ ఎన్నికలే కేటీఆర్, హరీష్ రావుల భవిష్యత్ రాజకీయ స్థానాలను నిర్ణయించబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. పార్టీని గట్టెక్కించి మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తే హరీష్ రావు పార్టీలో తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం. మరి హరీష్ రావు తన రాజకీయ చతురతతో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వ వైభవం తెస్తారా లేదా అన్నది చూడాలంటే మున్సిపల్ ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.